హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. మన ఇండియా సిరీస్లో సెకండ్ వీడియో ఇది. లాస్ట్ వీడియో మధ్యలేటిలో ఈ పొలం దగ్గర మనం వీడియోని ఎండ్ చేసాం కదా. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనం నందవరానికి వెళ్తున్నాం అన్నమాట. నందవరం చౌడేశ్వరి దేవి దర్శనం చేసుకోవడానికి మనం నందవరానికి వెళ్తున్నాము. చలో మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేసేసేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మాకు అర్థం దారికి వచ్చాక తెలిసింది 1:30కి అంతా టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అని. మేము జస్ట్ అట్లా వచ్చేపాటికి డోర్ క్లోజ్ చేసేసారనమాట టెంపుల్ది. మేము ట్రై చేసాం అక్కడికి దర్శనం చేసుకోవడానికి అవుతుందేమో అని, అవ్వలేదు. టెంపుల్ పక్క సందులోనే అన్ని సత్రాలు ఉంటాయన్నమాట. అక్కడ మేము నందవరిక సత్రానికి వెళ్ళామన్నమాట భోంచేద్దామని. మేము ముందే వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసాము. వాళ్ళే మాకు చెప్పారు 1:30కి అట్లా టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అని. సో వెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. ఇదిగోండి, ఇదే ఆ రూము. నార్మల్ బేసిక్ రూమ్ అండి. మేము కొంచెం సేపు ఉన్నాము, ఒక 3-4 అవర్స్, 2-3 అవర్స్ ఉన్నాం అనుకుంటాను అంతే. రూమ్ కూడా బాగానే ఉండింది. తర్వాత ఫుడ్ విషయానికి వస్తే పక్కా ఇంటి భోజనం ఉన్నట్టు ఉందన్నమాట. పప్పు, పచ్చడి, కూర అన్నీ. కొంచెం సేపు ఫుడ్ తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. 3:30కి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తారని చెప్పారు. టెంపుల్ ఓపెన్ చేయడానికంటే కొంచెం సేపు ముందే అమ్మవారికి ఒడి నింపడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇంతకు ముందు అయితే మనమే టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారికి ఒడి నింపడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడైతే కోవిడ్ వల్ల అలౌ చేయడం లేదు, బయటే మనము ఇచ్చేసేయాలన్నమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో హడావిడిలో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళానండి. అప్పుడు నేను అసలు ఏమీ సరిగ్గా చూడలేదు. అందుకని ఈసారి ప్రశాంతంగా అన్నీ చూస్తున్నాను అనమాట. నిదానంగా ప్రదక్షిణలు చేసి అన్నీ చూస్తున్నాను. ఇంకా జస్ట్ టెంపుల్ ఓపెన్ అయిన వెంటనే వెళ్ళాం కాబట్టి అసలు ఎవ్వరు రష్ే లేరు. మీకు ఈ టెంపుల్ చూస్తే అర్థమైపోతుంది, చాలా పాతకాలం నాటి కట్టడము, రాతి కట్టడం కదా తెలుస్తుంది. నేను ఇక్కడ స్థల పురాణం అది చెప్పడానికి కొంచెం బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఏదో ఇబ్బంది వల్ల కాశీకి వెళ్ళి అక్కడ బాధపడుతూ ఉంటాడంట. అప్పుడు అక్కడ కాశీ బ్రాహ్మణులు ఆయనకి ఒక సొల్యూషన్ చూపిస్తారట. అప్పుడు ఆ రాజు మీకు ఏదైనా సహాయం అవసరమైతే నా దగ్గరకు వచ్చి అడగండి అని చెప్తారంట. అయితే వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు వచ్చి ఆ రాజుకు అడిగితే ఆ రాజుకు గుర్తుండదు. అయితే ఆ రాజేమో నేను కాశీలో చెప్పాను కదా, అమ్మవారిని సాక్ష్యానికి తీసుకొని రమ్మని చెప్తారంట. అప్పుడు ఆ కాశీ బ్రాహ్మణులు అమ్మవారిని తీసుకొని నందవరానికి వస్తారంట. ఇప్పుడు నేను మీకు ఇక్కడ మెట్లు చూపించాను కదా, అదే గుహలోకి అమ్మవారు ఫస్ట్గా వచ్చిందంట. ఇక్కడ అదే రాశారు చూడండి, అమ్మవారు కాశీ నుండి వచ్చిన గుహ అని. ఇక్కడికి వచ్చి ఆ రాజుకి సాక్ష్యం చెప్తారట అమ్మవారు. దాని తర్వాత ఆ రాజు ఈ గుడిని మొత్తం కట్టించారని, అమ్మవారు ఇక్కడే స్థిరంగా ఉన్నారని చెప్తారు. ఇక్కడ ఈ స్థల పురాణానికి సంబంధించినంతా నీట్గా రాసి పెట్టారు. మనం వెళ్తే అక్కడ కూర్చొని చదువుకోవచ్చు. ఇప్పుడు మనం కింద గుహలోకి వెళ్ళి అమ్మవారి పాదాలు అవన్నీ చూద్దాము. దాని తర్వాత కూడా చాలామంది వెళ్ళడానికి ట్రై చేశారట ఇక్కడ నుంచి కాశీకి. అందుకని మొత్తం అంతా క్లోజ్ చేసేసి అమ్మవారి పాదాల వరకు మనకు దర్శనం అయ్యేలాగా పెట్టారనమాట. అమ్మవారు కాశీ నుంచి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారి పాదాలు లోపల ఉన్నాయన్నమాట. నేను మీకు ఆ వీడియోలో చూపించాను కదా. ఇక్కడ నుంచి అమ్మవారు ఒక చిన్న అమ్మాయి రూపంలో ఉండేదట. గుడి మొత్తం కట్టిన తర్వాత అమ్మవారు శిలారూపం దాల్చి లోపల మనం చౌడేశ్వరి అమ్మవారిని చూస్తాం కదా, అలా మనకు దర్శనం ఇస్తున్నారు అమ్మవారు ఇక్కడ. నేను చౌడేశ్వరి అమ్మవారి గర్భగుడిలో ఎలా ఉంటారో ఆ పిక్చర్ని కూడా నేను మీకు యాడ్ చేసి చూపిస్తానండి. లోపల అయితే వీడియో తీయడానికి కుదరలేదు, అందుకనే చూపించలేదు, కానీ పిక్చర్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఇది చిన్న గుహ ఉందన్నమాట. ఇదిగో మీకు కనిపిస్తుంది అనుకుంటాను, సరంగ మార్గం లాగా అనిపిస్తుంది. చిన్నగా ఉంది కిందికి, కానీ లోపల మంటపం లాగా బాగుందన్నమాట. ఇంకా అమ్మవారి పాదాలు కూడా శంకు చక్రాలతో చక్కగా దర్శనం ఇస్తాయి మనకి ఇక్కడ. తప్పకుండా ఒకసారి చూసి వెళ్ళండి. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు తెలియలేదు, పైన అంటే చౌడేశ్వరి అమ్మవారి రూపం ఒకటే దర్శనం చేసుకుని వెళ్ళిపోయాను నేను. ఈసారి నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి ఇలాగా అని.
అందుకని నేను ఇక్కడ ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ దర్శనం చేసుకున్నాను. మీరు కూడా వస్తే మిస్ చేయకుండా దర్శనం చేసుకోండి. జస్ట్ టెంపుల్లో లెఫ్ట్ సైడ్ కిందికి ఉంటుంది అనమాట ఈ గుహ. బోర్డ్స్ కూడా పెట్టారు, తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. నందవరంలో చూడవలసిన 3 మెయిన్ విషయాలు ఏంటంటే గర్భగుడిలో అమ్మవారు, గుహలో అమ్మవారి పాదాలు, అలాగే ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, అది చాలా స్పెషల్. అదేంటంటే కాశీ నుంచి అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారి చీర ఈ చెట్టుకు తట్టుకుందంట. అందుకే ఈ చెట్టు చాలా స్పెషల్. మనకు ఇక్కడ ముడుపు కట్టిన, ఉయ్యాల కట్టిన సంతానం కాని వాళ్ళకి సంతానం అవుతుంది అని చెప్తారనమాట. అన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మన జర్నీని కంటిన్యూ చేద్దాం పదండి. దర్శనం చేసుకుని అక్కడ నుంచి ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ అనంతపూర్. ఇక్కడ నుంచి అనంతపూర్ అప్రాక్సిమేట్లీ 3 hours టైం చూపిస్తుంది. వెనకాల చూడండి, శ్రీత తన ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తాను అనమాట. పొద్దున ఐస్ క్రీమ్ కనిపించింది, అంత లోపల బండి మిస్ అయిపోయింది. సరే తప్పించుకున్నాం అనుకున్నాం. రిటర్న్ లో బయలుదేరి ఇంకా లాస్ట్ వచ్చేసే ముందు కనిపించింది అనమాట ఐస్ క్రీమ్ బండి. ఇంకా వదలకుండా ఈసారి కంపల్సరీ కొనిపించాలని కొనుక్కొని హ్యాపీ కూర్చొని ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తుంది. మేము మా జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. రండి, మిమ్మల్ని కూడా అనంతపూర్ తీసుకెళ్తాను. మళ్ళీ అనంతపూర్లో కలుద్దాం. టెంపుల్స్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ అనంతపూర్ ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ని కలవడానికి, స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ని, అలాగే మంచిగా రాయలసీమ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి. చలో అనంతపూర్. తర్వాత ఫస్ట్ చేసిన పని ఏమంటే ఫ్రెష్ అప్ అయిన వెంటనే బజ్జీల షాప్కి వెళ్ళి బజ్జీలు తెచ్చుకున్నాను. అనంతపూర్ స్పెషల్ కట్మిర్చి. సీరియస్లీ అండి, అనంతపూర్లో ఉన్న కట్మిర్చి టేస్ట్ ఇంకెక్కడ రాదు. ఎందుకో ఏమో తెలియదు కానీ నాకు అంత స్పెషల్గా అనిపిస్తుంది. మీకు కూడా ఇలా బజ్జీ ఫేవరెట్ అన్నది చెప్పండి. ఈ రోజుకైతే ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ రేపటి నుంచి అనంతపూర్లో ఏమేమి తింటాను, నేను స్పెషల్స్ చూపిస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకేనా? బాయ్ బాయ్.